సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే వదిన ఓటమి పాలయ్యారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత ఊరిలో ఓడిపోయింది భూక్యా కౌసల్య. మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో ఓటమి పాలయ్యారు. తనకు ఓటు ఎందుకు వేయలేదంటూ ప్రజలపై ఫైర్ అయ్యారు. తానిచ్చిన డబ్బులు తిరిగివ్వాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వదిన తీరుపై మండిపడుతున్నారు ప్రజలు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. పేరు వెంకటోత్ మంజుల. కాంగ్రెస్ ప్రభుత్వం గెలవలేదని మా దగ్గర అందరికి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ డబ్బులు ఇవ్వాలని జెండా కలిసి అందరికి ఎవరెవరి ఇంట్లో ఎంతమంది రైట్. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో ఓటమి పాలైనటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వదిన చేసినటువంటి అంశం కావచ్చు, లేకపోతే అది వివాదం అనాలా, లేకపోతే నేను మీకు డబ్బులు ఇచ్చాను, మీరు నాకు ఓటు వేయలేదు, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి అని ఆమె అడుగుతున్నటువంటి తీరుకు సంబంధించి నెట్టింట రకరకాలైనటువంటి కామెంట్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సొంత గ్రామంలోనే ఆయనకు చిక్కు ఎదురైంది. ఆయన వదిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్యా కౌసల్య మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో జరిగినటువంటి ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచే రెబల్ అభ్యర్థిగా విప్లవత్ సుజాత చేతిలో 27 ఓట్లతో ఆమె ఓటమి పాలైంది. కౌసల్య విజ్ఞప్తితో అటు మళ్ళీ రీకౌంటింగ్ కూడా చేశారు. రీకౌంటింగ్ చేసిన తర్వాత కూడా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా సో ఎవరైతే అక్కడ మా అభ్యర్థికి మీరు ఓటు వేయలేదు, సో ఓటు వేయలేదు కాబట్టి మీరు ప్రమాణం చేయండి, మా అభ్యర్థికి మీరు ఓటు వేశారా లేదా అని ప్రమాణం చేయండి అని చెప్పి కూడా అక్కడ ఒకవైపు కాంగ్రెస్ జెండా పట్టుకొని ఇంటింటికి వెళ్ళి ప్రమాణం చేపించుకొని మరి అడిగారు. సో ఈ నేపథ్యంలోనే ప్రమాణం చేయండి, లేదు ఒకవేళ మీరు చేయకపోతే కనుక మా డబ్బులు మేము ఏదైతే 1500 ఇచ్చామో ఆ డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి అంటూ కూడా వాళ్ళు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అలా అనడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయింది. ఏదేమైనప్పటికీ ఈ అంశం పలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే వదిన కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా అంటున్నారు. అయినప్పటికీ ఆమె ఓడిపోవడం చాలా చర్చనీయాంశమైంది. ఒకవైపు ఏదైతే డబ్బుల విషయంలో అంటే వెనక్కి మీరు ఓటు వేశారా లేదా అని అడిగి డబ్బులు వెనక్కి అడగడం విడ్డూరంగా అనిపిస్తున్నట్టు కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర దీనికి సంబంధించిన డబ్బుల విషయంలో అంటే సర్పంచ్ ఎలక్షన్ లో డబ్బులు అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇక్కడ ఆమె అయితే 1500 కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చారని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఒక్కొక్క దగ్గర 15,000 నుంచి 20,000 వరకు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ మెయిన్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సొంత విలేజ్ కావడంతో ఇది వార్తల్లోకి ఎక్కింది. ముఖ్యంగా డబ్బులు వెనక్కి అడగడం, ప్రమాణం చేయించుకోవడం, సో ఇది చర్చనీయాంశమైంది. అందరూ కూడా అంటే డబ్బులు వెనక్కి ఇవ్వడాన్ని కూడా నిరాకరిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకసారి జేబులో వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ డబ్బులు తీసి ఇవ్వాలంటే ఇదిగా ఉంటది కాబట్టి సో ప్రజలంతా కూడా ఇది ఎక్కడ విడ్డూరం అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. గ్రామస్తుల వెర్షన్ మరోలా ఉంది కదా సతీష్, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు దీనికి సంబంధించి? గ్రామస్తులు కూడా అదే విధంగా గ్రామస్తులు అందరూ కూడా అంటే మాక్సిమం ఎందుకంటే ఇక్కడ ఈ ఓటర్లు చూసుకుంటే మీరు 27 ఓట్ల జస్ట్ స్వల్ప తేడాతోనే ఓడిపోయింది. సో దాదాపు అందరూ కూడా వేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎవరెవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటారో, ఎవరెవరైతే వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ రిలేషన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎవరైతే గెలుపు కోసం వాళ్ళు పాటుపడ్డారో అందరూ కూడా వేసిన పరిస్థితులు ఉన్నాయి. కేవలం ఒక 27 ఓట్లు మాత్రమే అటు ఇటుగా పడ్డాయి. సో ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా చర్చనీయాంశానికి దారితీసింది. ఓటర్లు కూడా అంటే ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకోలేదు అనేది కూడా ఐడెంటిఫికేషన్ ఉంటుంది కాబట్టి సో తిరిగి ఇవ్వడం అనేది విడ్డూరంగా ఉన్నట్టు కూడా ప్రజలు ఒకవైపు వాపోతున్నారు.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సొంత గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఈ వింత పరిణామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఎక్కడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. అంటే డబ్బులు పంచాము అని స్వయంగా అభ్యర్థే బాహాటంగా బయటకు వెళ్ళి ఎవరెవరు నాకు ఓటు వేయలేదో మీరు ప్రమాణం చేయండి అని చెప్తున్నారు అని అంటే, నేను డబ్బులు ఇచ్చాను, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి, ప్రమాణం చేయకపోతే అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే డబ్బులు పంచారు అనేటువంటి వాస్తవం అయితే వెలుగులోకి రావడంతో దీనికి సంబంధించి ఒకంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. చాలామంది చెప్తున్నటువంటి మాట నెట్టింట, సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో చోటు చేసుకునేటువంటి సాధారణమైనటువంటి పరిణామం ఇదంతా అని కూడా చెప్తున్నప్పటికీ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలిచేటువంటి సంస్కృతి గ్రామాన వేళ్ళూనుకుని పోయిందనేది ఒక మాట అయితే, సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సొంత వదిన, ఆమె సొంత గ్రామంలో ఆమె ఓడిపోవడం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంచెం తలవంపులుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. నా డబ్బులు నాకు ఇవ్వండి, నాకు ఓటు వేయనటువంటి ఆ 27 మంది ఎవరు అని ఇల్లు తిరుగుతూ కూడా ప్రమాణం చేయించుకుంటున్నటువంటి తీరుకు సంబంధించి కూడా గ్రామంలోనే కాదు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒకంత వింతగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి